ఆయన వాడుకున్న గుడ్డ తీసుకొచ్చి రోగుల దగ్గరికి వెళ్తే రోగం నయమైపోయింది. మరి తర్వాత ఎందుకు నయం కాలేదు అంటే ఇక దేవుడు చూపించవలసిన అవసరత ఇక లేదు. కొన్ని స్వస్థతలు చేశాడు. పౌలు ఎంత గొప్పవాడో నిరూపించుకున్నాడు. ఆయన ద్వారా ఆయన మాటలన్నిటిని కూడా గ్రంథస్థం చేయించాడు, రాయించాడు. అవి కంప్లీట్ అయిపోయినాయి. 14 పత్రికలు రాశాడు, దేవుని గురించిన పత్రికలు. అవన్నీ రాసిన తర్వాత ఇంకా అవసరం లేదు, అవి గ్రంథస్థం చేశారు, ఇక అయిపోయింది. ఇక ఆ సందర్భంలో మరి ఆయన ఒకసారి చెప్తున్నాడు, ఆ మాట చదువుదాం. ఈ మాట చదువుతున్నప్పుడు ఇక స్వస్థతలు లేవు అన్న సంగతి మనకు అర్థం కావాలి. పౌలు గారి శిష్యుడికే రోగం వచ్చింది, బాగా అర్థం చేసుకోండి. ఈయన చాలా భక్తుడు కదా పౌలు గారు, గుడ్డ పట్టుకుంటేనే రోగం ఏమైంది. అట్లాంటి శక్తి కలిగినటువంటి పౌలు గారు త్రోపీము రోగి అయినందున అతనిని మిలేతులో విడిచి వచ్చి తిని. ఎందుకు మరి ఈయనకు నిజంగా శక్తి ఏమైపోయిందంటే నిలిచిపోయింది. దేవుని వరాలు మొదటి శతాబ్దంలోనే నిలిచిపోయినవి.